Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. Last 2 days to join our UPSC Infinity course. You know that new batches are starting from October. సో మీరు 15th లోపు రేపటి లోపు జాయిన్ అయితే మీకు ప్రెజెంట్ ఉన్న ఫీ ప్రకారం మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్. ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా ఒకేసారి పే చేస్తే యూ గెట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% అప్ ఫ్రంట్. And this fee is valid till 15th September and the course is valid for lifetime. సో ఇందులో మీకు జనరల్ స్టడీస్ కంప్లీట్గా కవర్ అవుతాయి అండ్ CSAT కూడా కవర్ అవుతుంది. యూ విల్ ఆల్సో గెట్ NCERT ఫౌండేషన్ అండ్ యూ ఆల్సో గెట్ ఫ్రీ యాక్సెస్ టు గ్రూప్ 1 and 2 అండ్ మెనీ మోర్. మీరు ఎక్స్పెక్ట్ చేయనన్ని కోర్సెస్కి మీకు వ్యాలిడిటీ యాక్సెస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో బ్యూటిఫుల్ కోర్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి, చేసి డెమోస్ చూడాలంటే చూడండి. అండ్ ఫైనలీ డూ కమ్ ఎన్. అండ్ యూ ఆల్సో హ్యావ్ ఆప్షనల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్. సో పబాడ్, PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫీజు 30,000, 5,000 పర్ మంత్ ఈజ్ ది ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ మీకు ఉంది. ఇది కూడా మీకు ఒకేసారి కడితే 10% డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th September. ఈవెన్ ఫర్ ఆప్షనల్స్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ హియర్. సో దిస్ ఈజ్ టుడేస్ ఎడిటోరియల్ పార్ట్ ఆఫ్ ఎ ప్యాటర్న్. జ్ఞాన్వపి కేసు గురించి సో ఈ పర్టికులర్ థింగ్ మనం మాట్లాడబోతున్నాం. దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, పాలిటీ, కాన్స్టిట్యూషన్, fundamental rights. So many things come into picture in this. So this is important both from prelims point of view as well as mains. Prelims current affairs లో వస్తుంది కాబట్టి ఈ యాక్ట్ యొక్క ప్రావిజన్స్ ఏంటి అని క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్ట్ని డిఫెండ్ చేయాలా లేదా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దాన్ని డిఫెండ్ చేయొచ్చా లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు ఎగ్జామ్లో. విల్ డిస్కస్ దట్. సో దీంట్లోకి వెళ్ళే ముందు నేనేం చేస్తానంటే ఐ విల్ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్. So let's look at some background to this particular article. So backgroundలో మనం చూడాల్సిన ఆస్పెక్ట్స్ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ఒకటి వెరీ ఇంపార్టెంట్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రావిజన్స్ యాక్ట్ 1991. సో 1991లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ చట్టం ఏంటనేది చూద్దాము. ఈ చట్టం కంటే ముందు వి విల్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు అప్పటికున్న పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. దేశంలో రామ్ జన్మభూమి మూమెంట్ అనేది జరుగుతోంది. ఏం జరుగుతుందమ్మా? రామ్ జన్మభూమి మూమెంట్ అంటే మనకి 1980sలో, లేట్ 1980sలో LK అద్వానీ గారి ఆధ్వర్యంలో అయోధ్య అనేది రాముడి జన్మభూమి. అక్కడ బాబ్రీ మసీద్ అనేది ఉంది. సో మన జన్మభూమిని మనం దక్కించుకోవాలి, అయోధ్యలో మనం రాముడికి గుడి కట్టుకోవాలి అని చెప్పేసి సో బేసిక్గా ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు, మొబిలైజ్ చేస్తున్నారు. బీజేపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మారడానికి ఈ రామ్ జన్మభూమి మూమెంట్ అనేది కారణమైంది. సో అయితే సమస్య ఏంటి అంటే ఈ మూమెంట్ వల్ల ప్రజలలో కమ్యూనల్ ఫీలింగ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే మతపరమైన భావజాలం అనేది పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మతపరమైన భావజాలం పెరుగుతూ వస్తుందో ఇట్ లీడ్స్ టు కమ్యూనల్ టెన్షన్స్. అంటే మతపరమైన టెన్షన్స్ అంటే విధ్వంసాలు లేకపోతే గొడవలు, వీటన్నిటికీ ఇది దారి తీసే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దేశంలో ఉన్న ప్రజలందరూ మతం పేరుతో కొట్టుకునే పరిస్థితులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో వీటిని అరికట్టాలి అని భావించి అప్పటి PV నరసింహారావు ప్రభుత్వం ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే సమస్య ఏంటి అంటే మన హిందువుల్లో చాలామంది ఏం భావిస్తాము, మొఘల్ ఎరా అంటే మన మొఘల్ ఎంపరర్స్ ఉన్నప్పుడు చాలా వరకు హిందూ టెంపుల్స్ని డిమాలిష్ చేసేసి ఆ ప్లేసుల్లో మాస్క్స్ అంటే మన ఈ మసీదుల్ని కట్టేశారు. సో హిందూ, జైన్, సిక్ వీళ్ళందరి టెంపుల్స్ని కూల్ చేసి ఆ ప్లేసుల్లో మసీదులు కట్టడం అనేది మనకి మిడీవల్ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు అంతకుముందు కూడా ముస్లిం రూలర్స్ హయాంలో జరిగాయి అనేది ప్రధానమైన ఆరోపణ. సో అందుకని కోర్టుల్లో రకరకాల కేసులు వేసేవారు. ఎస్పెషల్లీ అయోధ్యలో ఆ పర్టికులర్ స్థలం అనేది హిందువులకే చెందుతుందని చెప్పి
అలాగే కాశీలో ఉన్న జ్ఞాన్వపి మాస్క్ అని ఉంటుంది. ఆ జ్ఞాన్వపి మాస్క్లో కూడా ఒకప్పుడు టెంపుల్ ఉండేది, అది మాకు చెందుతుంది అని చెప్పేసి ఇలా మధురాలో శ్రీకృష్ణ జన్మభూమి గురించి కోర్టులో రకరకాల కేసులు లిటిగేషన్స్ వేయడం అనేది జరుగుతుంది. కమ్యూనల్ టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి, లిటిగేషన్స్ పెరుగుతున్నాయి. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని భావించి అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ చట్టం అమ్మ? ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 తీసుకొచ్చింది. సో ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఏ పర్టిక్యులర్ రిలీజియస్ ప్లేస్ అన్నా తీసుకోండి, యూ టేక్ ఎనీ రిలీజియస్ ప్లేస్ ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్, మనం వర్షిప్ ప్రార్థన ఆఫర్ చేసే ఏ ప్లేస్ అయినా తీసుకోండి, ఇది యాజ్ ఆఫ్ 15th August 1947, 15th August 1947కి ఏ క్యారెక్టరిస్టిక్ అయితే దానికి ఉండేదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ ప్లేస్, ఇది ఒక ప్లేస్ తీసుకోండి, ఇది ఒకప్పుడు ఎప్పుడో ఇది టెంపుల్ అనుకోండి, తర్వాత లెట్సే 1850sలో ఈ టెంపుల్ని మాస్క్ కింద మార్చేశారు అనుకుందాం. యాజ్ ఆఫ్ 15th August 1947 అది మాస్కే అనుకోండి. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏమంటుందంటే, ఒకప్పుడు ఇది టెంపుల్ కావచ్చు, కానీ 15th August 1947కి దాని రిలీజియస్ క్యారెక్టర్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈజ్ మాస్క్, ఒకవేళ అది మసీద్ అనుకోండి, దెన్ డోంట్ చేంజ్ ఇట్. సో దాన్ని మార్చడానికి లేదు. సో 1947 ఆగస్టు 15 నాటికి అది మసీద్ అయితే అది మసీద్గానే ఉండాలి, అది టెంపుల్ అయితే టెంపుల్గానే ఉండాలి, అది వేరే ఏదైతే ఆ క్యారెక్టర్ ఉండాలి, దాన్ని మార్చడానికి లేదు. సో వీ షుడ్ నాట్ ట్రై టు కన్వర్ట్, దాని క్యారెక్టర్ని మార్చడానికి లేదు అని చెప్పేసింది. అయితే దీనికి ఒకే ఒక్క కేసుని ఎగ్జంప్షన్ ఇచ్చింది, అయోధ్య రామ్ జన్మభూమిని మాత్రం అయోధ్య కేస్ వాజ్ ఎగ్జంప్టెడ్, ఇదొక్కటే ఎగ్జంప్ట్ చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఆల్ అదర్ కేసెస్ బిఫోర్ ద కోర్ట్, అయోధ్య కేసు తప్పితే మిగిలిన కేసులు ఏవైతే ఉన్నాయో, కోర్టు ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు లీగల్ ప్రొసీడింగ్స్ ఆపేయాలి, మరి చెల్లవు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. అంటే అయోధ్య కేసు ఒక్కదానికి ఎగ్జంప్షన్ ఇచ్చింది, రెస్ట్ ఆఫ్ ద కేసెస్ జ్ఞాన్వపి కావచ్చు, వేరేది కావచ్చు, వేరేవేవైనా మధురా గురించి కావచ్చు, ఇంకా వేరే ఇది మాకు చెందుతుందని చెప్పి రిలీజియస్ క్యారెక్టర్ని మార్చడానికి ప్రయత్నిస్తూ తీసుకొచ్చే ఏ చట్టమైనా సరే మరి చెల్లదు, ఎక్సెప్ట్ అయోధ్య కేసు అని చెప్పి ఈ చట్టం చెబుతుందన్నమాట. సో ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అంటే దీనిపైన మళ్ళీ కేసులు వేయడానికి లేదు, కొత్తగా వాటికి వాళ్ళు ఆల్రెడీ ఉన్న కేసులు కూడా చెల్లవని చెప్పిందంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ క్రియేటింగ్ ఏ బార్ ఆన్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే జ్యుడిషియరీలో కేసు వేయడానికే లేదు అని చెప్పేస్తుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ పైన ఒక రకంగా బార్ వేసినట్టే కదా, బార్ అంటే ప్రొహిబిషన్ వేసినట్టే కదా. బట్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంది. అంటే జ్యుడిషియల్ రివ్యూని ఇది ఉల్లంఘిస్తున్నట్టు అనేది ఒక ఆరోపణ. రెండవది రైట్ టు రిలీజియన్ని మనం అబ్జెక్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు హిందువులు కావచ్చు, బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు, జైన్లు, సిక్కులు, వాళ్ళు ఒకప్పుడు అక్కడే ప్రార్థనలు చేసుకునే వాళ్ళు, టెంపుల్స్ ఉండేవి, వాళ్ళు ఉండేవి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే అది పోయి వేరేది వచ్చేసింది, మళ్ళీ వాళ్ళకి పాతది కావాలంటే ఇవ్వరు అంటున్నారు. సో ఇది మాకు రైట్ టు రిలీజియన్ని ఇబ్బంది పెడుతున్నట్టే అనేది ఇంకొక ఆరోపణ. అంటే మాకు ప్రార్థన చేసుకునే హక్కు లేదా? ఒకప్పుడు మేము అక్కడ చేసుకునే వాళ్ళం, మళ్ళీ చేసుకుంటాం, సో మాకు మా పాతదే కావాలి అని అడగడానికి లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తుంది. అడగడానికి లేదు అని క్లియర్గా చెప్పేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టారో, మూడవది కట్ ఆఫ్ డేట్ అనేది ఆర్బిట్రరీ, అంటే ఏదో ర్యాండమ్గా ఒక డేట్ తీసుకొచ్చి పెట్టేశారు. 1947 15th August ఎందుకు పెట్టాలి, వాట్ ఈజ్ ద లాజిక్, ఇట్లాంటిది ఆర్బిట్రరీగా రెట్రోస్పెక్టివ్గా పెట్టారు. రెట్రోస్పెక్టివ్గా
రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, వెనకాల డేట్ ఏదో తీసుకొచ్చి పెట్టారు, అది కూడా 1947 15th ఆగస్ట్ ఎందుకు పెట్టారు అనేది మూడవది. సో ఈ మూడు కూడా అబ్జెక్షన్స్ అనమాట. ఈ పర్టికులర్ చట్టానికి వ్యతిరేకంగా ఈ మూడు ప్రధానంగా అబ్జెక్షన్స్. జ్యుడిషియల్ రివ్యూని ఎలా బార్ చేస్తారు, మేము కోర్టులో కేసు వేసేసుకుంటాము, వేయడానికి లేదనడానికి లేదు. రెండోది మాకు రైట్ టు రిలీజియన్, మాకు ఫండమెంటల్ రైట్, దాన్ని ఇది ఒక రకంగా ఉల్లంఘిస్తున్నట్టుగా అవుతుంది. మూడోది ఆర్బిటరీగా డేట్ని ఫిక్స్ చేశారని చెప్పి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ లీడర్స్ కొంతమంది కోర్టులో కేసులు వేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు మనకి ఒక్క అయోధ్య కేసు మాత్రమే ఎగ్జామ్టెడ్. సో అయోధ్య కేసు మీద ఆల్రెడీ మనకి 2019లో తీర్పు వచ్చింది. 2019లో తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ చట్టం అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. సో ఈ చట్టము కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీకి వచ్చిన ప్రాబ్లం ఏదీ లేదు, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. అండ్ ఈ పర్టికులర్ చట్టం అనేది మన ఇండియన్ పాలిటీలో ఉన్న సెక్యులర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని మతాలని సమానంగా చూసుకొని మతపరమైన బయాస్ అనేది లేకుండా ఉండడం, ఈ సెక్యులర్ ఫీచర్స్ని ఈ పర్టికులర్ చట్టం అనేది కాపాడుతుంది, ఈ పర్టికులర్ చట్టం అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా సుప్రీంకోర్టు 2019 జడ్జిమెంట్, అయోధ్య కేసు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ చట్టాన్ని సపోర్ట్ చేసింది 2019లో అయోధ్య కేసుకి తీర్పు ఇచ్చినప్పుడు. ఇది స్టోరీ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కొంతవరకు. ఇప్పుడు ప్రజెంట్ ఎడిటోరియల్లో మనం మాట్లాడబోతోంది జ్ఞాన్వపి మాస్క్ కేసు. జ్ఞాన్వపి మాస్క్ కేసు. సో ఇది ఎక్కడ ఉందంటే కాశీలో ఉంది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు కొంచెం తెలుసుకోవాలి. అసలు ఏంటి ఈ పర్టికులర్ కేసు ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో జ్ఞాన్వపి మాస్క్ కేసు గురించి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. అసలు జ్ఞాన్వపి మాస్క్ ఏంటి, దాని కథ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుంటే వీ విల్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, ఇది ఎక్కడుంది, ఈ పర్టికులర్ మాస్క్ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈజ్ ఇన్ కాశీ. సో ఇది మనకి కాశీలో ఉందని మనం చెప్పొచ్చు. అయితే ఈ మాస్క్ ఉండే ప్లేస్లో ఒకప్పుడు విశ్వేశ్వర టెంపుల్ ఉండేది, విశ్వేశ్వర టెంపుల్ ఉండేది అనేది ప్రధానమైన విషయం అనమాట. సో ఆ టెంపుల్ ఒకప్పుడు ఉండేది, దాని ప్లేస్లో ఔరంగజేబు హయాంలో ఈ టెంపుల్ని కూల్చేసి ఈ మాస్క్ని కట్టేశారు, రైట్ అనేది ప్రధానమైన అలిగేషన్. ఔరంగజేబు హయాంలో ఇలా జరిగింది అనేది మనకి ప్రధానమైన అలిగేషన్ అనమాట. అయితే ఇది ఎవరు చెప్పారు, ఈ టెంపుల్ ఉండేదన్న విషయం ఎవరు చెప్పారు? ఒక పుస్తకంలో రాశారు. ఎవరు రాశారు ఆ పుస్తకం? ఆ పుస్తకం పేరేంటి? హిస్టరీ ఆఫ్ బెనారస్ అని చెప్పి ఒక పుస్తకం, హిస్టరీ ఆఫ్ బెనారస్ అని ఒక పుస్తకం రాయడం అనేది జరిగింది. సో ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఏఎస్ ఆల్టేకర్ అనే వ్యక్తి ఈ బుక్ రాశారు 1937లో. సో ఈ బుక్లో ఇట్ వాజ్ మెన్షన్డ్ విశ్వేశ్వర టెంపుల్ ఉండేది ఒకప్పుడు, దాన్ని ఔరంగజేబు దీన్ని డిమాలిష్ చేసేసి 1669లో 1669లో ఈ మాస్క్ని కట్టడం అనేది జరిగింది అని చెప్పి అంటారు. ఈ జ్ఞాన్వపి అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న ఒక వెల్, జ్ఞాన్వపి అనేది నుయ్యి, అక్కడ ఒక నుయ్యి ఉంటుందన్నమాట. దాని మీనింగ్ వెల్ ఆఫ్ నాలెడ్జ్. ద మీనింగ్ ఆఫ్ ద వెల్ ఈజ్ వెల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట, జ్ఞాన్వపి. అందుకని జ్ఞాన్వపి మాస్క్ అని చెప్పి పెట్టడము జరిగింది, రైట్. ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి, సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జ్ఞాన్వపి మాస్క్లో మేము ప్రార్థన చేసుకుంటాము. సో వీఆర్ నాట్, ఇప్పుడు కొంతమంది పిటిషన్ వేశారు. లేటెస్ట్ పిటిషన్ ఏంటి మీరు ఒకసారి తెలుసుకోవాలి. పిటిషన్ ఏంటి అంటే మాకు వీ డోంట్ వాంట్ కన్వర్షన్. లేటెస్ట్గా వేసిన పిటిషన్ ఏంటి? వీ డోంట్ వాంట్ కన్వర్షన్. మేము కన్వర్ట్ చేయమని అడగట్లేదు, అది మాస్క్గానే ఉండనియండి పర్వాలేదు. బట్ ఎలో అజ్,
అలో అస్ టు వర్షిప్ ఇన్సైడ్ ద మాస్క్. మాస్క్లో మేము వర్షిప్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే టెంపుల్ని కూల్చేసి ఆ కూల్చేసిన వాటిని ప్లేస్లోనే ఈ మాస్క్ కట్టారు. సో టెంపుల్కి సంబంధించిన కొన్ని ఇంకా ఉండిపోయాయి, మేము వాటికి ప్రార్థన చేసుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ ఈ ఈ ఈ టెంపుల్లో ఉండే లింగం ఏదైతే ఉంటుందో అది కూడా ఈ జ్ఞాన్వపి వెల్ అని చెప్పాను చూడండి, వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని, అందులో ఆ లింగం ఉంటుంది అనేది కూడా హిందువుల నమ్మకం అనమాట. ఈ లింగం అంతా అందులోనే ఉంటుంది. సో దాన్ని ఏదో రోజు బయటికి తేవాలి, మళ్ళీ పునఃప్రతిష్ఠించాలనేది అల్టిమేట్ గోల్. మరి అదంతా జరగాలంటే దాన్ని కన్వర్ట్ చేసే అవకాశం రావాలి. అది జరగాలంటే ఆ ప్లేసు మాకే చెందుతుంది, హిందువులకే చెందుతుంది అని చెప్పి తీర్పు ఇవ్వాలి. సో అదంత ఈజీ కాదు, ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది, దాన్ని కన్వర్ట్ చేయడానికి ఒప్పుకోదు. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే పిటిషన్ వేసినప్పుడు మాకు కన్వర్షన్ అవసరం లేదు, మేము అందులో వర్షిప్ చేసుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయకుండా అలో చేసింది, తీర్పు ఇంక ఇవ్వలేదు. ఇట్ హెస్ అలౌడ్ ద పిటిషన్ టు కంటిన్యూ రాదర్ దాన్ డిస్మిస్సింగ్ ఇట్, ఇట్ హెస్ అలౌడ్ ద పిటిషన్ టు కంటిన్యూ అనమాట. ఇది స్టోరీ. సో ఇప్పుడు మనం ఒకసారి ఎడిటోరియల్ని లైన్ బై లైన్ చూద్దాం, లైన్ బై లైన్ చూసి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ ప్యాటర్న్ అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఎందుకు అంటున్నారంటే ప్రతి దాంట్లో కూడా ఈ హిందూ మెజారిటేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే హిందూ మెజారిటేరియనిజం అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నారు, సో హిందువుల మాట చెల్లాలి అనే భావజాలాన్ని మనం మెజారిటేరియనిజం అంటాం. అంటే అందరూ సమానమే అనే పద్ధతి కాకుండా సెక్యులరిజంలో యూ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ వెదర్ దే ఆర్ మైనారిటీ ఆర్ మెజారిటీ. ఏ మతమైనా ఏ కులమైనా ఎక్కువ తక్కువ అనే కాకుండా అందరికీ సమానంగా ట్రీట్ చేయడం ఒక పద్ధతి. మెజారిటేరియనిజం ఏముంటుందంటే బికాజ్ వీఆర్ మెజారిటీ వీ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్, మా మాటకి విలువ ఉండాలి అనేది మెజారిటేరియనిజం. సో వాళ్ళు ఒక ప్యాటర్న్ ప్రకారం ఒక్కొక్క చోట కేసులు వేసుకుంటూ వెళ్తున్నారు, మెల్లమెల్లగా స్టెప్లు వేసుకుంటూ ఫైనల్గా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి దాన్ని మార్చేయడమే అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అనమాట. చూడండి, ద కోర్ట్స్ షుడ్ బి వేరీ ఆఫ్ గివింగ్ ఎ టో హోల్డ్ టు కమ్యూనల్ ఫోర్సెస్ ఇన్ రిలీజియస్ డిస్ప్యూట్స్. రిలీజియస్ డిస్ప్యూట్స్లో కమ్యూనల్ ఫోర్సెస్కి అంటే మతతత్వ భావజాలంతో ఉన్న జనాలకి టో హోల్డ్ ఇవ్వడం. టో హోల్డ్ అంటే ఒక చిన్న ఎంట్రీ పాయింట్. టో హోల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ నువ్వేదో ఒక గోల్ పెట్టుకున్నావు. మీకు అత్తారింటికి దారే సినిమా చూసారు, అత్తారింటికి దారే సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ అత్తని గెలుచుకోవాలి, మళ్ళీ పట్టుకొని ఊరు వెళ్ళాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆ ఇంట్లో దిగాలి, ఇంట్లో దిగడానికి డ్రైవర్గా దిగాడు. సో దట్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అంటే యూ హ్యావ్ ఏ బిగ్గర్ గోల్, దానికోసం నువ్వు ఒక చిన్న పాయింట్ అంటే నువ్వు డైరెక్ట్గా అత్త నువ్వు వచ్చే నేను తీసుకెళ్ళిపోతా అంటే ఆవిడ రాదు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పగలు కోపాలు ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, ఫస్ట్ సైలెంట్గా అక్కడ డ్రైవర్గా ఎంటర్ అవుతాడు, కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తాడు, మెల్లమెల్లగా ఒక సర్టెన్ టైం కోసం వెయిట్ చేసి దెన్ హీ విల్ కమ్అట్ విత్ హిజ్ ఆబ్జెక్టివ్. టో హోల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమవుతుందంటే యూ హ్యావ్ ఎ బిగ్గర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కన్వర్టింగ్ ది మాస్క్ టు ఐ టెంపుల్, బట్ అది డైరెక్ట్గా చేస్తే పని అవ్వదు. కాబట్టి నేను ఇనీషియల్గా ఏం చేస్తాను, ఐ విల్ గో అండ్ ఆస్క్ ఫర్ పర్మిషన్ టు వర్షిప్. అక్కడికి వెళ్ళి నేను వర్షిప్ చేస్తాను అని చెప్పి పర్మిషన్ అడుగుతాను. దాంట్లో తప్పేముంది, అవన్నీ ఉన్నాయి కదా లోపల, నేను వర్షిప్ చేసుకుంటాను, నాకు అడ్డు పెట్టకూడదని పర్మిషన్ అడుగుతాను. సో ఇది నా టో హోల్డ్ అనమాట, మై ఇనీషియల్ ఎంట్రీ పొజిషన్. అది మొదలైన తర్వాత మెల్లగా నేను అక్కడికి వెళ్తా. అర్థమవుతుందా? సో ఈ స్ట్రాటజీ, కమ్యూనల్ ఫోర్సెస్ ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాయి రిలీజియస్ డిస్ప్యూట్స్లో. కోర్ట్ అనేది కేర్ఫుల్గా ఉండాలి. వేరీ ఆఫ్ అంటే కేర్ఫుల్గా, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో వాచ్ఫుల్గా కేర్ఫుల్గా ఉండాలి అని రాస్తున్నారు. హిందూ రివాంచిజం అంటే అర్థం ఏంటి, ఏ పాలసీ ఆఫ్ ట్రయింగ్ టు గెట్ లాస్ట్ టెరిటరీ. మనం ఏదైతే కోల్పోయామో అది తిరిగి పొందడానికి చేసే ప్రయత్నాలే మనం రివాంచిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ లాస్ట్ ఆల్ అవర్ టెంపుల్స్ టు మాస్క్స్. మన టెంపుల్స్ అన్నీ కూడా మాస్క్ కింద మార్చేశారు అనేది మనం ప్రధానంగా పడుతున్న బాధ. సో మళ్ళీ మన టెంపుల్స్ని మనం తిరిగి పొందాలి, మళ్ళీ మన యొక్క బుద్ధిస్ట్ కావచ్చు మొనాస్ట్రీస్ మళ్ళీ తిరిగి పొందాలి, హిందూ టెంపుల్స్ తిరిగి పొందాలి, పోయింది తిరిగి పొందాలి అనే ప్రయత్నాన్ని మనం ఆ పాలసీని రివాంచిజం అంటాం. సో హిందూ రివాంచిజం హ్యాస్ ఫౌండ్ ఎ వే టు యూజ్ ద లీగల్ రూట్ టు రికార్డ్ ఎర్లీ సక్సెస్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ కమ్యూనల్ క్యాంపెయిన్లో క్యాంపెయిన్ అంటే ప్రచారం, ఒక వే ఆఫ్ గోయింగ్ అనమాట. ఈ కమ్యూనల్ క్యాంపెయిన్లో ఎర్లీ సక్సెస్ సాధించింది హిందూ రివాంచిజం అని చెప్పి చెప్తున్నారు. ఎలాగా, లీగల్ రూట్లో. చూడండి, ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ వారణాసి హ్యాస్ రిజెక్టెడ్ అబ్జెక్షన్స్ టు ద మెయింటైనబిలిటీ ఆఫ్ ఎ సూట్ ఫైల్డ్ బై 5 Hindu devotees seeking the right of daily worship at a spot
ఇన్ ద జ్ఞాన్వపి మాస్క్. జ్ఞాన్వపి మాస్క్లో ఒక స్పాట్లో మేము రోజు వర్షిప్ చేసుకుంటాము, మాకు ఆ హక్కు ఉంది అని చెప్పి దానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. దాన్ని డిస్మిస్ చేయండి, అసలు ఆ కేసు చెల్లదు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం చెల్లదు అని చెప్పేసి ముస్లిమ్స్ దాన్ని కౌంటర్ చేశారు. కౌంటర్ చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చెప్పిందంటే అబ్జెక్షన్స్ని రిజెక్ట్ చేసింది, కోర్టు కేసు చెల్లుతుంది. సో రెండు వైపులా వినేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా సెకండ్ థింగ్. కేసుని డిస్మిస్ చేయడం కుదరదు, వీఆర్ అలోయింగ్ ద కేస్ టు మూవ్ ఆన్ అని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పిచ్చిందనమాట. ఆఫ్ పర్టిక్యులర్ సిగ్నిఫికెన్స్ ఈజ్ దట్ ద కోర్ట్ రూల్డ్ దట్ ద సూట్ is not prohibited by the Places of Worship Act 1991. Places of Worship 1991 యాక్ట్ ప్రకారం ఈ పర్టికులర్ కేసు కొట్టివేయడానికి లేదు, బార్ చేయడానికి, ప్రొహిబిట్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తుంది. ఈ పర్టికులర్ యాక్ట్ ఏం చేస్తుంది, ఇట్ ఫ్రీజెస్ ది స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాజ్ ఇట్ వాజ్ ఆన్ 15th August 1947. 15th August 1947లో ఏ స్టేటస్ అయితే ఉందో ఆ స్టేటస్సే మెయింటైన్ అవ్వాలని చెప్పేసి ఈ పర్టికులర్ యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతోంది ఏంటి, మాస్క్ని దీని కింద మార్చేయాలని అడగట్లేదు. మాస్క్లో మా టెంపుల్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి, మేము వెళ్ళి పూజ చేసుకుంటామని అడుగుతున్నారు. అండ్ బార్స్ సూట్స్ దట్ సీక్ టు చేంజ్ దేర్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని చేంజ్ చేయడానికి వేసే ఈ పర్టికులర్ సూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బార్ చేస్తుంది. బార్ అంటే ఏంటి అర్థం, ప్రొహిబిట్ చేస్తుంది. ప్రొహిబిట్ దావా అంటాం కదా తెలుగులో, దావాలు, కోర్టులో వేసే కేసులు, దావాలు అనేది దీని అర్థం అనమాట. సూట్ అంటే లీగల్గా దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఆన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్ ద రూలింగ్ ఓన్లీ పేవ్స్ ద వే ఫర్ ద సూట్ టు బి హర్డ్ అండ్ ఈజ్ ఇన్ కాన్సనెన్స్ విత్ ద లా. సో బేసిక్ ఇప్పుడు ఏంటి, వాళ్ళు వెంటనే వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చారంటే అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, కాకపోతే కేసు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. కేసు కొట్టేయాల్సిన అవసరం లేదు, కేసు మెయింటైన్ అవుతుంది. రెండు పక్కల వాదనలు విని అల్టిమేట్గా ఏం చేయాలనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు అని బయటికి చెప్తుంది. సో చట్ట ప్రకారం ఇన్ కాన్సనెన్స్ విత్ లా అంటే అంతా చట్ట ప్రకారమే ఉంది, దీంట్లో ఏ తప్పు కనిపించట్లేదు. ద ప్లెయింటిఫ్స్ అంటే ఎవరు, కేసు వేసిన వాళ్ళని మనం ప్లెయింటిఫ్స్ అంటాం. వాది, ప్రతివాది అంటాం కదా, వాది తెలుగులో వాది. హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ద స్పాట్ హ్యాడ్ ద స్టేటస్ ఆఫ్ ఎ హిందూ టెంపుల్ ఆన్ దట్ డే అండ్ ఎవర్ సిన్స్ and that the suit does not seek to convert a mosque into a temple. మేము మాస్క్ని టెంపుల్గా మార్చమని మేము అడగట్లేదు. మేము ఏదైతే స్పాట్ అంటే అర్థమైందా, స్పాట్ అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే మేము వర్షిప్ చేయాలనుకుంటున్నామో ఆ స్పాట్ మొదటి నుంచి హిందూ టెంపుల్గానే ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ క్యారెక్టరిస్టిక్స్తోనే ఉంది అది. సో మేము కంప్లీట్గా మాస్క్ని టెంపుల్గా మార్చమని అడగట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ దే ఆర్ ఓన్లీ డిమాండింగ్ ద రైట్ టు వర్షిప్ డీటీస్ ఇన్ ది కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్లో దేవతల్ని పూజ చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని మాత్రమే, వర్షిప్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి మాత్రమే మేము అడుగుతున్నాము అంటున్నారు. If limited to this assertion of a religious and customary right, the suit may indeed not be barred by 1991 law. సో ఇదే మీరు ఈ ఒక్క మొక్కే తీసుకున్నారు అనుకోండి, ఎస్ 1991 లా ప్రకారం అది ప్రొహిబిట్ అయినట్టు కాదు, ఎందుకంటే అది కంప్లీట్ కన్వర్షన్ కోసం అడిగితే బార్ చేస్తుంది. కానీ ఇక్కడ కన్వర్షన్ అడగట్లేదు కాబట్టి సో ఈ పర్టికులర్ దావా అనేది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. However, అయితే it is a matter of concern that the ruling is also grounded in other claims that appear to question the mosque status. అయితే ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన రూలింగ్ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పులో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకొన్ని క్లెయిమ్స్ అంటే హిందువులు పిటిషన్ వేసిన హిందువులు చేసిన కొన్ని క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రౌండ్ చేసుకొని రూలింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది, అంటే వాటిని బేస్ చేసుకొని రూలింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఫర్ ఇన్స్టెన్స్ ద కోర్ట్ సేస్ రికార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై అంజుమన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ వర్ నాట్ ఎనఫ్ టు షో దట్ ద కాంప్లెక్స్ వాజ్ వక్ఫ్. ఈ వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పడానికి మీరిచ్చిన డాక్యుమెంట్స్ అనేవి సరిపోవు. మీరిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం ఇది ముస్లిం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పడానికి సరిపోదు అని చెప్పి కోర్టు చెప్పేసింది. దిస్ అపియర్స్ ఇన్ కన్సర్ట్ విత్ ద హిందూ సైడ్స్ క్లెయిమ్ దట్ ముస్లిమ్స్ వర్ ఎన్క్రోచర్స్. హిందువులు ఏమంటున్నారు, వాళ్ళు ఆక్రమణదారులు, ఇది పూర్తిగా హిందువులకు చెందింది, వాళ్ళు ఆక్రమించుకున్నారు, వాళ్ళు కంప్లీట్గా మన దాన్ని ఆక్రమించుకున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన క్లెయిమ్. ఆ క్లెయిమ్ని ఇప్పుడు
కోర్టు ఇచ్చిన తీర్పు ఇన్ కన్సర్ట్ విత్ దాంతో సింక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ అసర్షన్ దట్ క్లియర్లీ మేక్స్ ఇట్ డిస్ప్యూట్ ఎయిమ్డ్ అట్ కన్వర్టింగ్ ద ప్రాపర్టీ స్టేటస్. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రాపర్టీ యొక్క స్టేటస్ని మార్చాలి అనేది అల్టిమేట్ గోలు. ఓకేనా? ఈ డిస్ప్యూట్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రాపర్టీ యొక్క స్టేటస్ని మార్చాలి అనేది. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ గోల్తోనే వచ్చారు. కాకపోతే అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా తెలివిగా ఇలా మొదలు పెట్టారు. అసర్షన్ అంటే సంథింగ్ దట్ యూ సే ఇన్ ఏ స్ట్రాంగ్ మేనర్. ఎసర్ట్ అంటే టు సే సంథింగ్ ఇన్ ఏ స్ట్రాంగ్ మేనర్ అని చెప్పి, ఒక కాన్ఫిడెంట్గా మనం చెప్పే స్టేట్మెంట్ని ఎసర్షన్ అని చెప్పి అంటాం. కోర్ట్ షుడ్ బి వెరీ ఆఫ్ అండర్ హ్యాండ్ డిజైన్స్. అండర్ హ్యాండ్ అంటే అర్థమైందా? బయటికి కనిపించేది వేరు, కానీ లోపల ఉన్న ఆలోచన అనేది వేరు. దాన్ని అండర్ హ్యాండ్ అంటాం. వీ కాల్ ఇట్ అండర్ హ్యాండ్. అంటే పర్సీవ్డ్ లేదా ఇంటెండెడ్. బయటికి కనిపించేది వేరు, కానీ లోపల ఉన్న మీనింగ్. డిజైన్ అంటే స్కీమ్. డిజైన్ అన్నా, స్కీమ్ అన్నా, ప్లాట్ అన్నా అంటే ప్లాన్ అని అర్థం అనమాట. నెగిటివ్గా తీసుకుంటే కుట్ర అని, లేకపోతే ప్లాన్. అంటే ఒక కోర్టులో కేసు వేసినప్పుడు కేసు వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటి, కోర్టు వెనకాల కేసు వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే విషయంలో కోర్టు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. బిహైండ్ ది లీగల్ ఫెకాడ్. ఫెకాడ్ అంటే సంథింగ్ దట్ అపియర్స్ అవుట్వర్డ్ స్ట్రక్చర్ని ఫెకాడ్ అంటాం. మీకు అర్థమైందా? బయటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని యూ కాల్ ఇట్ ఎ ఫెకాడ్. అయితే బయటికి మీకు తీర్పుది కేసులాగా కనిపిస్తుంది. ఇట్ షుడెంట్ బి కాల్డ్ ఫెకాడ్, ఇట్ షుడ్ బి కాల్డ్ ఫసాడ్ అని అనాలి. బయటికి ఒక లీగల్ కేసులాగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనకాల ఉన్న మర్మం అంటాం చూడండి, ఆ మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం కోర్టు చేయాలి. దట్ సచ్ లిటిగేషన్ బిల్డ్స్ టు గెయిన్ ఎ టో హోల్డ్ రైట్ దట్ కెన్ బి ఇంక్రిమెంటల్లీ ఎక్స్పాండెడ్. మీకు టో హోల్డ్ అని చెప్పాను అంటే సంథింగ్ దట్ గివ్స్ యూ ఎన్ ఇనీషియల్ పొజిషన్. అంటే నీకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇచ్చింది, తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తావు. ఒకేసారి నీ అల్టిమేట్ గోల్ అవ్వదు. సో ఇంక్రిమెంటల్గా కొంచెం ఒక స్టెప్ వేసి ఆ స్టెప్ని మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంక్రిమెంటల్గా నీ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సో టో హోల్డ్ అంటే మీనింగ్ అదనమాట, సంథింగ్ దట్ గివ్స్ యూ అన్ ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇచ్చేదాన్ని టో హోల్డ్ అంటాం. సో ఈ లిటిగేషన్ అనేది ఒక ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ ఇస్తుంది. అది దట్ కెన్ బి ఇంక్రిమెంటల్లీ ఎక్స్పాండెడ్. అది వాళ్ళ యొక్క ప్లాన్. దాన్ని కోర్టు ఆలోచన చేయాలి, వాచ్ఫుల్గా ఉండాలి అనేది అర్థం. ద మియర్ పెండెన్సీ ఆఫ్ సమ్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ డిస్ప్యూట్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ద విషియేషన్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. ఇలా రిలీజియస్ డిస్ప్యూట్స్ అనేవి ఇలా పెండింగ్ ఉండడం, ఎక్కువగా న్యూస్లో రావడం అనేది దేనికి దారితీస్తుంది? విషియేషన్ అంటే స్పాయిల్ చేయడం ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. శాంతి సామరస్యాన్ని స్పాయిల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే ఎప్పుడైతే ఒక హిందూ ముస్లిం ఇష్యూస్ కోర్టులో కేసులు ఉన్నాయి, రోజు న్యూస్లో రావడం, డిస్కషన్ జరుగుతుంటాయో హిందువులందరూ ఛార్జ్ అయిపోతారు. వీళ్ళేంటి మన తీసేసుకున్నారు. ఎస్, జరిగింది. ఎప్పుడు? మిడీవల్ ఎరాలో జరిగింది. అది మర్చిపోవడం జరిగింది. ఆ తర్వాత మోడర్న్ ఎరా వచ్చింది. మోడర్న్ ఎరాలో హిందూ ముస్లిం భాయ్ అనుకున్నారు, కలుసుకున్నారు. తర్వాత స్వతంత్ర పోరాటంలో కలిసి పోరాటం చేశారు. అన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తు తెచ్చుకొని వాటిని కెలుక్కొని మతం మధ్యలో రచ్చ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల పీస్, హార్మోనీ దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నౌ క్లియర్ దట్ ద ఇనాక్ట్మెంట్ అంటే చట్టం చేయడం, మేకింగ్ ఎ లా ఆఫ్ ఎ స్పెషల్ లా టు ఫ్రీజ్ ద స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ and prohibit litigation over inter-religious disputes over their location has not stemmed the Hindu right-wing's obsession with targeting mass and stoking communal passions. హిందూ రైట్ వింగ్ యొక్క అబ్సెషన్ ఏంటి? మాస్కుల్ని, మసీదుల్ని టార్గెట్ చేయడం, కమ్యూనల్ ప్యాషన్స్ని రెచ్చగొట్టడం, ప్రజల్లో మతతత్వ భావజాలాన్ని పెరిగేలాగా చేయడం అనేది వాళ్ళ అబ్సెషన్. ఆ అబ్సెషన్ ఇప్పటికైనా తగ్గిందా అంటే తగ్గలేదు. అంటే పివి నరసింహారావు గారి హయాంలో అప్పుడు తెచ్చిన ఈ కొత్త చట్టం కూడా, స్టెమ్ అంటే రిమూవ్, కట్ డౌన్ అని అర్థం అన్నట్టు మీనింగ్ ఇక్కడ. ఈ కొత్త చట్టం కూడా వాళ్ళ యొక్క అబ్సెషన్ని తగ్గించలేకపోయింది, ప్యాషన్ని తగ్గించలేకపోయింది. రైట్, ఇంకా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ ద లేటెస్ట్ ఎఫర్ట్స్ టు రైజ్ సివిల్ అండ్ లీగల్ డిస్ప్యూట్స్
involving Gyanvapi Mosque in Varanasi and Shahi Idgah Mosque in Mathura are being made in tandem with a campaign against the Places of Worship Act. బేసిక్గా అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్నే రిమూవ్ చేసేయాలి, దాన్ని పూర్తిగా తీసేయాలనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్ బీజేపీ లీడర్స్ లేకపోతే హిందూ మెజారిటేరియన్ ఫోర్సెస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో దానికోసమని మెల్లమెల్లగా చిన్న చిన్న ఆస్పెక్ట్స్లో కేసులు వేస్తూ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుని చివరికి ఆ చట్టాన్నే తీసేయమని అడుగుతారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ ఓవరాల్ గోల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని అర్థం. సెవరల్ పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ ఛాలెంజింగ్ ఇట్స్ వ్యాలిడిటీ. ఈ చట్టం యొక్క వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని యొక్క వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ చాలా పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యాయి. దట్ సచ్ ఎ క్యాంపెయిన్ గోస్ ఆన్ డిస్పైట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కమ్యూనల్ ఫ్రెంజీ త్రూ ద 1990s. 1990sలో మనం ఈ గొడవల వల్ల మతపరమైన ఘర్షణల వల్ల ఎంత కోల్పోయామనేది మనందరికీ తెలుసు. అవి తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి కమ్యూనల్ ప్యాషన్స్ని స్టోక్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి. ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అని చెప్తున్నారు. షోస్ ది అన్రెజినరేట్ నేచర్ ఆఫ్ మెజారిటేరియన్ ఫోర్సెస్. అన్రెజినరేట్ అంటే అర్థం ఏంటంటే మొండితనం, అంటే ఏ రకంగా కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకపోవడం. ఆబ్స్టినేట్లీ రాంగ్ ఆర్ బ్యాడ్ అంటే తప్పుడు ఆలోచనతో ఉన్నారు, అది కూడా మొండిగా ఉన్నారు. ఎటువంటి మార్పు అంటే నాట్ రిఫార్మింగ్, నాట్ షోయింగ్ రిపెంటెన్స్. అరే మనం చేసిన దానివల్ల ఎన్ని ఘర్షణలు జరిగాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే ఆలోచన లేకుండా మొండిగా ఉండడాన్ని ఇది ఇంకోసారి చూపిస్తోంది. అన్రిజనరేట్ అంటే అర్థం ఏంటి? ఆబ్స్టినేట్లీ రాంగ్ ఆర్ బ్యాడ్. ది అబామినబుల్ డిస్ట్రక్షన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ ఇన్ అయోధ్య. అబామినబుల్ అంటే అసహించదగిన, అంటే మనం తప్పు అని చెప్పి దాన్ని అంటే కైండ్ ఆఫ్ వెరీ బ్యాడ్ టెరిబుల్ మోరల్గా ఒక మసీద్ని ఎలా కూల్చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మీకు రాచరికంలో జరిగాయి యాక్సెప్టెడ్, ఇది డెమోక్రసీలో ఇలాంటివి జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆస్పెక్ట్ మనం మాట్లాడుతున్నాం. సో అబామినబుల్ అంటే టెరిబుల్ అనే మీనింగ్ తీసుకోండి. డిస్ట్రక్షన్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇన్ అయోధ్య, ద కమ్యూనల్ రైట్స్ తర్వాత జరిగిన అల్లర్లు, ద టుక్ ప్లేస్ ఇన్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్ అంటే యాజ్ ఎ కాన్సిక్వెన్స్, దాని తర్వాత అని అర్థం. బాబ్రీ మసీద్ డెమాలిషన్ తర్వాత జరిగిన కమ్యూనల్ రైట్స్ అంటే అల్లర్లు, కమ్యూనల్ అంటే మతపరమైన. ది సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ముంబై, ఆ తర్వాత ముంబైలో బాంబ్ బ్లాస్ట్లు. బేసిక్గా ఏం జరుగుతుందంటే మీకు ముంబై బాంబ్ బ్లాస్ట్లు ముస్లిమ్స్ చేశారు కదా అని మనం అంటాం. సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకటి జరిగిన తర్వాత వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి. ఒక ముస్లిమ్స్ సేక్రెడ్గా భావించే ఒక మసీదుని కూల్చివేయడం అనేది జరిగింది. 1992లో మసీదు కూల్చేశారు. 1991లో యాక్ట్ వచ్చింది. అంటే ఈ చట్టం వచ్చిన 1 year తర్వాత మసీదుని కూల్చడం జరిగింది. జరిగిన తర్వాత ఏమవుతుంది, మనకి పగబట్టేస్తారు. సో పగబట్టేసి ప్రతీకారం తెచ్చుకోవాలనే ఆలోచనలు వస్తాయి, మత ఘర్షణలు జరుగుతాయి. ఒక ఘర్షణలో హిందువులు ముస్లిమ్స్ మీద పడిపోతారు, ఇంకో ఘర్షణలో ముస్లిమ్స్ హిందువుల మీద పడిపోతారు. ఒకసారి వాళ్ళని చంపుతారు, ఒకసారి వీళ్ళు చంపుతారు. ఇంకా వీటిని చూసి బయట దేశాల్లోని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రెచ్చిపోతాయి. సో మనకి బాంబేలో బ్లాస్ట్లు, పార్లమెంట్ మీద అటాక్స్ అండ్ ద ఫండమెంటలిస్ట్ వైలెన్స్ దట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ స్పాన్ అంటే గివ్ బర్త్ టు. అంటే ఇది ఆబ్వియస్గా ఒకటి జరిగింది అనుకోండి, అది చాలా వాటికి దారితీస్తుంది. చాలా ఫండమెంటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే మా మాటే కరెక్ట్ అనుకునే భావజాలని ఫండమెంటలిజం అంటాం. సో మేము ఏదైతే అనుకుంటున్నామో మీకు ఎలా చెప్పాలి, ఫండమెంటలిజం, మోడర్నిటీ. ఈ ఫండమెంటలిస్ట్ అంటే ఎవరంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ తీసుకుంటే ఖురాన్లో ఏదైతే మెన్షన్ చేశారో, రిలీజియస్ స్క్రిప్చర్లో ఏదైతే ఉందో అది అలాగే ఉండాలి, దాన్ని మార్చకూడదు. మోడర్న్ అని చెప్పి పాతకాలపు సిద్ధాంతాలని వదిలేయకూడదు అనుకునే నేచర్ని ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు తాలిబన్స్ ఏంటి, మీరు మొత్తం మతాన్ని నాశనం చేసేస్తున్నారు అనుకుని పాతకాలపు సిద్ధాంతాలు, పాతకాలపు పద్ధతులే ఉండాలనుకునే వాళ్ళు. సో వీళ్ళు ఫస్ట్ వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ మతాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, ఓల్డ్ వాల్యూస్ని కాపాడాలనే భావజాలంతో వీళ్ళు స్టార్ట్ అవుతారు. తర్వాత వాళ్ళ మతం పైన ఎక్కడ అటాక్ జరిగినా సరే రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగనమాట. సో ఈ ఫండమెంటలిస్టులు దీంట్లో సీన్లోకి ఎంటర్ అయిపోతున్నారు అని అర్థం. సో దాని ద్వారా వైలెన్స్ అనేది వస్తుంది. అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ స్పాండ్ అంటే క్రియేటెడ్, జనరేటెడ్, గాట్ బర్త్ టు అని అర్థం. కెనాట్ బి ఫర్గాటన్. దీనివల్ల ఏమేమి జరిగాయి, ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి, మనం ఎంతమంది ప్రాణాలను కోల్పోయామో, హిందువుల ప్రాణాలు కోల్పోయాము, ముస్లింల ప్రాణాలు కోల్పోయాము, ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు.
It is unfortunate that an atmosphere has been created in which political leadership can encourage divisive litigation. ఇప్పుడు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందంటే పొలిటికల్ లీడర్షిప్ ఏమో డివైజివ్ లిటిగేషన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి వస్తుంది అండ్ ఎక్స్ప్లాయిట్ ద ప్రాసెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎలక్టోరల్ గెయిన్స్, ప్రజల్లో కమ్యూనల్ ప్యాషన్స్ని స్టోక్ చేసి దాన్ని ఓట్ల కింద మార్చుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇఫ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది అవుట్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినప్పటికీ అది కోర్టులకు వదిలేస్తారు. అవుట్కమ్ అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఈ ప్రాసెస్లో ప్రజల్లో చర్చకి దారితీసి హిందువులంతా కలిసి కూర్చొని మనకింత అన్యాయం జరిగింది అనుకునేలాంటి భావజాలాన్ని క్రియేట్ చేసి ఎలక్టోరల్ గెయిన్స్ పొందే ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇలా ప్రజల్లో డివిజన్స్ క్రియేట్ చేసి లిటిగేషన్స్ పెట్టడం ద్వారా అనేది ఫైనల్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీరు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరందరికీ నెక్స్ట్ పేజ్లో మీకు క్వశ్చన్ ఇస్తాను. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది మంచిదా చెడ్డదా, లేకపోతే షుడ్ వి ఓపెన్ ద పాండోరాస్ బాక్స్, అంటే ప్రతి ప్లేస్లో కూడా ఒకప్పుడు ఏముండేది అనే చర్చకి మనం దారి తీయాలా? సో ప్రతిదాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని గురించి ప్రూఫ్లు చూసి, సో మాస్కులన్నింటినీ కొట్టేసి మళ్ళీ టెంపుల్స్ గాను, మొనాస్ట్రీస్ని కొట్టేసి మళ్ళీ టెంపుల్స్ గాను, అంటే ఒకప్పుడు ఏముండేది ఇప్పుడు ఏముందనేది చూసుకొని అన్నీ కొట్టేసి పాతదానిగా మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా మారిస్తే అది ఎంతవరకు వెళ్తుంది? అది ప్రజెంట్ ఉన్న ముస్లింల మనోభావాన్ని ఎంతగా దెబ్బతీస్తుంది? హిందూ ముస్లిం యూనిటీని ఎంతగా దెబ్బతీస్తుంది? రైట్, మన సెక్యులర్ ఫీచర్స్కి అది ఎంతవరకు దెబ్బతీస్తుంది? ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఆలోచించి ఆన్సర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో ఐ హావ్ గివెన్ 2 క్వశ్చన్స్, ఒక మెయిన్స్ క్వశ్చన్, ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, 2 ఇచ్చాను. సో యూ కెన్ చెక్ ద మెయిన్స్ క్వశ్చన్ హియర్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రొటెక్ట్స్ ది సెక్యులర్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అన్నాను. కామెంట్ ఇది ఒకటి రాయండి. రెండోది ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే, విత్ రెస్పెక్ట్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈజ్ లేదా ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగాను. సో ఇది ఆన్సర్ చేయండి. ఓకేనా? సో పుట్ ఇట్ ఇన్ యువర్ కామెంట్ సెక్షన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనికి కూడా న్యూ బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. సో మీకు ఫీ స్ట్రక్చర్ 60,000, 5,000 పర్ మంత్ ఈఎంఐ కూడా కట్టొచ్చు. సండేస్ క్లాసెస్ ఉంటాయి. డైలీ 7 PM క్లాసెస్ తర్వాత మీకు క్లాసులు అనేవి జరుగుతాయి. ఒకేసారి పే చేస్తే 10% అప్ ఫ్రంట్ పేమెంట్ 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.